అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదలవగానే ఇమిగ్రేషన్ మీద చాలా కట్టుదిట్టమైన నియామకాలు రూపొందించడం జరిగింది. అది మన భారతీయులకే కాదు, యావత్ అమెరికాలో ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో, ఇల్లీగల్ గా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్టేషన్ ద్వారా వాళ్ళ దేశాలకు తరలించాలి అని చెప్పి రంగం సిద్ధం చేయడం జరిగింది ట్రంప్ గారు. దానిలో భాగంగానే యుఎస్ఐసిఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ ఏజెంట్స్ అందరికీ కూడా ఎక్కడ ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, ఎక్కడ ఇల్లీగల్ గా నివసిస్తున్నారని ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దానిలో భాగంగానే ఇమిగ్రేషన్ ఏజెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్స్ అండ్ సెక్యూరిటీ ఏజెంట్లు అందరూ కలిసి గురుద్వారాల మీద, టెంపుల్స్ మీద, ఇండియన్ రెస్టారెంట్ల మీద, ఇండియన్ మోటల్స్ మీద, అదేవిధంగా ఇండియన్ గ్రాసరీ స్టోర్ల మీద, మెక్డొనాల్డ్స్ మీద అట్లా మెరుపు దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒకటి న్యూజెర్సీలో జరిగింది, ఒకటి నార్త్ కెరోలినాలో జరిగింది, ఒకటి షికాగోలో జరిగింది. న్యూజెర్సీలో జరిగిన 2 ఇన్సిడెంట్లు కూడా, ఒక ఇన్సిడెంట్ ఏమో అక్కడ ఉన్న గురుద్వారా మీద దాడి చేయడం జరిగింది. ఆ గురుద్వారాలో ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. రెండోది, ఒక ఇండియన్ రెస్టారెంట్ మీద దాడి చేస్తే ఆ ఇండియన్ రెస్టారెంట్ లో 3 పిల్లలు, మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికిపోయారు. వాళ్ళని కూడా కస్టడీలో తీసుకున్నారు. అదేవిధంగా నిన్న నార్త్ కెరోలినాలో ఒక మెక్డొనాల్డ్స్ మీద దాడి చేస్తే ఆ మెక్డొనాల్డ్స్ లో ఒక ఇండియన్ విద్యార్థి ఎవరైతే ఇక్కడ చదువుకోవడానికి వచ్చాడో ఆ అబ్బాయి పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ దొరికిపోతే ఆ అబ్బాయిని కూడా కస్టడీలో తీసుకున్నారు. షికాగోలో ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ లో మీద దాడి చేస్తే ఆ గ్రాసరీ స్టోర్ లో దాదాపు 16 మంది మెక్సికన్లు ఇల్లీగల్ గా అక్కడ ఉంటూ అక్కడ పనిచేస్తున్న చూసి ఆ వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. దాంతో పాటు 2 ఇండియన్ విద్యార్థులు ఎవరైతే మాస్టర్స్ చేస్తూ అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కస్టడీలో తీసుకున్నారు. అదేవిధంగా ఒక 3 రోజుల క్రితము టెక్సస్ లో ఒక విద్యార్థి ఊబర్ నడుపుతున్న పక్కా సమాచారంతో పోలీసులు ఆ అబ్బాయిని ఆపితే ఆ అబ్బాయి ఊబర్ నడుపుతాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని పోలీసులు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అలా ఎవరెవరైతే ఊబర్ నడుపుతారని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఊబర్ నడుపుతారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఏజెంట్లు వాళ్ళ ఫ్రెండ్స్ ని పట్టుకునే ప్రయత్నాలు ఉన్నారు. దయచేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఒక 2-3 నెలలు దయచేసి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీరు కొన్ని లక్షల రూపాయలు లోన్లు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చారు. మాస్టర్స్ మధ్యలో కనుక ఏమైనా అయితే గనక అక్కడ మీరు లోను తీసుకోలేరు. ఆ బర్డెన్ అంతా కూడా మీ పేరెంట్స్ మీద పడుతుంది. దయచేసి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కొంచెం దూరంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నారు.